2 లక్షలు రుణమాఫీ కాలే, 50,000 కూడా కాలే. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి వచ్చింది, రైతు బీమా వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేస్తాడు, ఏం బిక్తాడు? అసలు ఎందుకు వచ్చిండు? అసలు కాలం అవుతుంది, అసలు కాలం అయితే ఇట్లాంటి రాజ్యం ఏలొద్దు. అసలు ఎప్పుడైనా కేసీఆర్ ఉండాలి, దయాకరమే ఉండాలి. రేవంత్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందా అంటే మంచోడైతే కాలం అవుతుంది కదా, మంచోడు కాకనే కాలం అయితే లేదు. అంతేనా? ఇటువంటి రాజ్యం ఏలొద్దు. రైతులు ఏడతారు, ఇప్పుడు గోడు అంటే ఏడతారు. నీళ్లు లేక ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వస్తానయా? రైతు బంధు వస్తుందా? రైతు బీమా వస్తుందా? కళ్యాణ లక్ష్మి వస్తుందా? దేనికి బతుకుతాడు వీడు? అసలు 2 లక్షలు రుణమాఫీ అన్నాడు, 50,000 కూడా కాలే ఇంతవరకు.